భైరవి, ఏమైంది కన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? భవానీ ఎక్కడమ్మా? ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ భవానీ? కన్నా, అది భవానీని నేను డాక్టర్కి దత్తత ఇచ్చేశాను. బిడ్డంటే అంత తేలిగ్గా కనిపిస్తుందా? నేను చనిపోయాక ఆ దుఃఖం నువ్వు తట్టుకోలేకపోతుంటే నేను వెతుక్కుంటూ వెళ్ళి భవానీని కనిపెట్టి వాళ్ళ జేజంతో మాట్లాడి భవానీని ఇక్కడికి తీసుకొచ్చాను. భవానీకి ఏమీ తెలియకపోయినా నా శక్తితో భవానీకి నాలాగే ఉండే తెలివిని, జ్ఞానాన్ని ఇచ్చి నీకు నేను లేని లోటు లేకుండా చేశాను. నేను భవానీని తీసుకురాకపోయి ఉంటే భవానీ ఉందనే విషయం నీకెప్పటికీ తెలిసేది కాదు. నీకన్నా నాకు భవానీ పైన హక్కుంది. నన్ను అడగకుండా నా చెల్లిని నువ్వెలా దత్తతిస్తావు? నాకెప్పుడు భవానీ కావాలి, నా చెల్లి నాకు కావాలి. కన్నా, నేను భవానీని డాక్టర్కి దత్తత ఇవ్వకపోతే భవానీ నీలాగే ఆత్మలా తిరుగుతూ ఉండేది. ఈ పాటికి ప్రాణాలు పోగొట్టుకొని ఉండేది. అదంతా నాకు తెలీదమ్మా. తల్లిగా బిడ్డను రక్షించుకోవాల్సింది నువ్వే కదా. ఏం చేయకుండా అలా భవానీని అప్పచెప్పేస్తావా? భవానీ ఇంటికొచ్చే వరకు నేను మళ్ళీ ఇంటికి రాను. భైరవి, అమ్మ భైరవి, అమ్మ భైరవి, భైరవి, అయ్యో భైరవి, భైరవి. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదా? నువ్వు రాక, భవానీ లేక నేనేమైపోవాలి? నాకెందుకు ఈ పరీక్ష? ఏపీఎస్ఆర్టీసీలో టెండర్లకు పిలిచారు. మనం కూడా టెండర్ వేస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి మనకి అక్కడన్న టెండర్ రావాలి. అవసరానికెప్పుడు రావణ్ ఫోన్ ఎత్తాడు. ఆయేషాకి చేస్తాను. హలో హలో, బాలరాజ్ గారు చెప్పండి. అర్జెంటుగా ఒకసారి ఫోను రావణ్కి. సరే బాస్, బాలరాజ్ గారు ఫోన్ చేశారు, ఏదో అర్జెంట్ అంట. ఏంటంట అంత అర్జెంటు? తెలీదు బాస్. చెప్పండి. కొంపలు మునిగిపోయే న్యూసు. ఎవరి కొంప? ఎవరిది అని చెప్పలేను కానీ నేను వెయిట్ చేయలేను గాని విషయం చెప్పండి. ఆ శివగామి కూతురు భవానీ ఉంది కదా, ఇప్పుడు శివగామి దగ్గర లేదు. పెంచిన తల్లిదండ్రులున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళుంటుంది. కాదు బాస్. మరి శివగామి కూతురికి హార్ట్లో హోలుందని హాస్పిటల్లో చేర్పించారు. అదెంత పెద్ద సమస్య అంటే ఆ కేసు సాల్వ్ చేసే డాక్టర్లని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చంట.
శివగామి ఆ డాక్టర్ని కెనడా నుంచి పిలిపించింది. శివగామి ఆ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంది. ఆ పాపకి నేను ట్రీట్మెంట్ చెయ్యాలంటే నువ్వు నీ కూతుర్ని నాకు దత్తత ఇవ్వాలి అని కండిషన్ పెట్టిందంట. శివగామి అంత ఈజీగా ఒప్పుకోదు కదా. డబ్బు కన్నా ఆస్తులు కన్నా శివగామికి కూతురంటేనే ఇష్టం కదా. అందుకే ఆ డాక్టర్ కూడా శివగామి బలహీనత మీద దెబ్బ కొట్టింది. ఆ పాపని రక్షించుకోవడానికి వేరే దారి లేక ఆ డాక్టర్కి దత్తతిచ్చేసింది. ఇప్పుడు ఆ భవానికి నయమైపోయిందా? నయమైంది. ఆ పిల్లని తీసుకుని ఆ డాక్టర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు శివగామి దగ్గర ఆ పిల్ల లేదా అయితే? లేదు. అవును, మీకింత వివరంగా అన్ని విషయాలు ఎలా తెలుస్తున్నాయి? నువ్వేమన్నా వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? ఆ ఇంటికి వెళ్ళాలంటే నాకేదైనా కారణం దొరకాలి కదా. ఏ సాకు దొరికినా దొరక్కపోయినా ఆ ఇంటి విషయాలు తెలుసుకోవడానికి నాకొక వ్యక్తి దొరికాడు. సుజాత అని ఇంటి పని మనిషి ఉంది కదా, ఆ పని మనిషికి ఒక అన్నున్నాడు. ఆ ఇంట్లో ఏం జరిగినా ఆ సుజాత వాళ్ళన్నకి చెప్తుంది. వాళ్ళన్న నాకు చెప్తాడు. చెప్పకపోతే నేను వాళ్ళన్నకి మందు పోయించి వివరాలు కనుక్కునేలా చేస్తాను. వాడు వివరాలు కనుక్కొని నాకు చెప్తాడు. శివగామి కోట్ల ఆస్తికి వారసురాలు, పవర్ఫుల్ ఉమెన్. అంత పవర్ఫుల్ శివగామి దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసి పాపని దత్తత తీసుకుంది అంటే ఆ డాక్టర్ సామాన్యురాలు కాదు. వాళ్ళిద్దరి మధ్య ఏవో పాత విషయాలు ఉండుంటాయి. అందుకే ఆ డాక్టర్ బ్లాక్మెయిల్ చేసి పాపని దత్తత తీసుకుని ఉంటుంది. శివగామి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు అంటే ఇంకేదో విషయం ఉండే ఉంటుంది. నా అంచనా ప్రకారం శివగామికి మనం కాకుండా ఇంకా వేరే శత్రువులు ఎవరైనా ఉన్నారనిపిస్తుంది. ఇప్పుడు ఆ డాక్టర్ ఎవరో తెలుసుకుని మన వైపుకు తిప్పుకోవాలి. సరే, ఉంటాను. గుణ, ఏం చేస్తావో నాకు తెలీదు. శివగామి పాపకి ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్కి వెళ్ళి ఆ వివరాలు కనుక్కుని ఆ డాక్టర్ని కలువు.